ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ ఓ పక్కన చంద్రబాబు నాయుడు కుమ్మేస్తారు. ఇరక్కొట్టుడే ఇరక్కొట్టు అంటే జనాలు కాదు, పాలనలే పాలనలే గుర్రాలతో పరిగెత్తిస్తారు. మరి రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా దానికి ఇచ్చిన ఉంది కదా. అసలు ఎందుకయ్యా జీరో వ్యక్తులు కదా, ఇంకా అనవసరాలనే పెద్దాలనే మనం కెలికి వాసన చూసుకుంటూ ఎందుకు పెంటలనే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పనే లేదు. మనం వేస్ట్ వాళ్ళు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ నెరవేర్చలేదని కొడాలి నాని ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన అంటారు, అంత ప్రతిపక్షం కూడా లేదు వాళ్ళకి అంటారు, ఏదో నోటికి వచ్చిన వాళ్ళ అంటూ ఉంటారు. అవి పట్టించుకోవాల్సిన పనే లేదు. మరి కుప్పంలో గెలిస్తే అన్నాడు కదా, చేస్తాడా? చెప్పింది అదే. ఇప్పుడు రాజకీయ సన్యాసం బూటులు నాకుతా అన్నాడు. ఆ రెండు చేయమని చెప్పు, తర్వాత తిట్టమని జనాన్ని. ఇంకెందుకు మరి అంత గాడి గురించి ఆ రెండు చేస్తే గాడి మనిషి బతికినట్టు చచ్చినట్టు లెక్క. గాడి గురించి ఎవరికెక్కర్లేవు. ఆ రెండు చేస్తారు చచ్చిపోయినట్టు. ఇంకెందుకు అడుగుతాడు? విశాఖపట్నం ప్యాలెస్లో దొరికిన ఫర్నిచర్ మొత్తం ప్రజల సొమ్ము అయితే ముష్టేస్తామని చెప్పండి ఎంతో అంటున్నాడు కదా. ఈ డబ్బులు కాదు ఇచ్చేది, క్యాంప్ హౌస్ తాడైపోయిన డబ్బులు అయ్యి 40 కోట్లు. ఇవన్నీ ఉండే కంప్యూటర్లు అన్నీ ఇవ్వాలి. అది ఏమని అడుగుతున్నారు, వాడు ఇవ్వట్లా. దాని సంగతి కాదు, ఆఫీసులో ఉపయోగించుకున్నాడు మొన్నదాకా అన్నీ. అవి 40 కోట్లు ఇవ్వాలి. మరి చంద్రబాబు గారు పెట్టిన పథకాలన్నీ నెరవేర్చలేరని అంటున్నాడు కదా, ఏం చెప్తా దాని గురించి? నెరవేర్చే టైం ఉందిగా, చూస్తారు పరిపాలన. నెరవేర్చ ఆడంటే కుదరదుగా, జనమనాలుగా ఆడంటే కుదరదు కదా. ఓడిపోయినటువంటి ఉపయోగం ఉంది, అంతే కదా. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పరిపాలన తెచ్చుడు, అనుభవకుడు. జగన్ ఓడిపోవడం కారణం ఏంటి? ఆడందరికీ జనాన్ని కొడతాం, పోలీసులను పెడతాం, ఇదే కారణం, ఇంకేం లేదు. అదే కారణం. కొంతమంది వీమీఎంలు తేడా అని అంటున్నారు, నిజమేనా? ఆడమ్మ పెచ్చనా కూడా కొంతమంది ఎందుకు ప్రపంచంలో ఎవడు అంటున్నా అలానే మసుకు ఈడే దొరికారు అందరు. రోజా గారు అన్నారు చిన్నపిల్లలు కూడా తెలుసు అంటున్నారు. మా తల వద్దు అంతే. ఎందుకని బాబాయ్? ఎందుకు ఏముంది దాని దగ్గర? ప్రముఖ మంత్రి పెద్ద లీడరా? ఎందుకు ఏం లీడర్ అది? తాగి బెంగళూరు తాగి వచ్చి పడుకుంటానుగా. మీటింగ్ పెట్టుకున్నాడు, పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు, పౌర సభ అన్నాడు. ఇంకో పక్క ఆయన రేపు సభకి వచ్చి ఈయన ఫేస్ చేయగలరు అంటారా? వస్తాడు, రాకపోతే మరీ బాగోదని వస్తాడు, రాకుండా ఉండడు. మరీ రాకపోతే మళ్ళీ ఏకేస్తారు మనల్ని, ఏదో మొక్కుబడిగా వస్తూ ఉంటారు. అది అప్పుడప్పుడు ఇంకో రకంగా చూస్తుంది. ఆయన ఏదో పాదయాత్ర మళ్ళీ బిజింగ్ చేసేదో కార్యకర్తల మీద దాడులు, దాని మీద మళ్ళీ పాదయాత్ర. ఎవరు చేశారు దాడులు? వాళ్ళు చేశారా వీళ్ళు చేశారు దాడులు? చేసిందే వాళ్ళు దాడులు చేస్తే మన వాళ్ళని, తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఎక్కడ దాడులు చేశారా? ఎక్కడ చేయలేదు. ఆగిద్దా అసలు? ఉంటారు వాళ్ళు, ఉండరు కదా. వద్దన్నారుగా పవన్ కళ్యాణ్, మనం కక్ష సాధింపులు కాదు. చంద్రబాబు నాయుడు కూడా మీరు ఆగండి, అసలు ఏం మాట్లాడదు, మనం జనాల కోసం వర్క్ చేయాలని చెప్పుకుంటా కూర్చున్నాడు. అలాంటి వ్యక్తులు కాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అలాంటి వ్యక్తులు కాదు. కక్ష సాధింపులు అట్లాంటివి ఉండవు. వీళ్ళే అనుకుంటమే, వీళ్ళు పారిపోవటమే. ఈసారి కేంద్రం నుంచి సహకారం పూర్తిగా అందిద్ది అనుకుంటున్నారా? పూర్తిగా ఏంటి, 100కి 200% అందుద్ది. ఒకవేళ అందకపోతే పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా తీసుకొస్తాడు, నా దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. అది ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్రానికి అంతకుముందు రావాల్సిన ఏదైతే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇప్పుడు ఊపందుకున్నాయి అంటున్నారు, నిజమేనంటారా? ముందర రాకపోవడం ఏంటి, అప్పుడు వచ్చినాయి, వీళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. వచ్చినాయి అప్పుడు 100 రూపాయలు రావాల్సి వస్తే 80%, 60% ఇచ్చారు. ఆ దాన్ని వేరే విధంగా మళ్లించుకొని ఆ నిధులన్నీ దుర్వినియోగం చేశారు. పథకాలు అదని ఇదని చెత్త చెదారంగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళు ఇవ్వటం ఇచ్చారు. సిమెంట్ రోడ్లు ఎవరు వేశారు? కేంద్ర ప్రభుత్వం వాళ్ళేగా. వీళ్ళు ఖజానా చేశారా? 80% వాళ్ళేగా, కేంద్ర ప్రభుత్వం నిధులేగా ఇవన్నీ. కట్టాడు దాన్ని. ఇప్పుడు ఏమన్నా మా నాయకుడు ఉండటానికి కాదు, విఐపీలు వస్తున్నారు, పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి అంటున్నాడు కొడాలని. దాన్ని ఎలా చూస్తారు? ఎక్కడ వీళ్ళు మీటింగ్లు కట్టుకున్నారు మరి. పెద్ద మీటింగ్లు నేనైతే చూడలే ఈ 5-6 సంవత్సరాల్లో. పెద్ద వాళ్ళు దేశ విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమైనా వచ్చిన వాళ్ళు లేరు. మీటింగ్లు జరిగినాయి కనపడలా. వీళ్ళు మీటింగ్లు పెట్టుకుంటామే. అవసరం అంటారు అసలు? 25 లక్షలు కాదు, టాటా బిర్లాకే 25 లక్షలు డబ్బులు లేవు. ఎక్కడెందుకు కాదు, బాత్రూంలోకి వెళ్ళి సముద్రాన్ని చూస్తారా?
మరి దారుణం కాకపోతే అది అది అత్తేనంటారు అది కొడాల నాని గారు అంటున్నాడు కదా, అది ప్రజల కోసం విఐపీల కోసం కట్టించింది తప్పితే మా కోసం ప్రజల కోసం అంటే ప్రజలు వెళ్ళి ఉంటారండి అక్కడ. ఒకవేళ వరదలు వస్తే అక్కడ వరదలు వస్తే అందుట్లో పెడదామని కట్టారండి. కాదు, అక్కడ ఏమైనా తుఫాను వరదలు వస్తే ఆ ప్రజల కోసం కట్టామని అది చెప్తున్నారేంటి? ఇంట్లో ఉన్న ఫర్నిచర్కి కోడాల శివప్రసాద్ గారు అన్న ఆయన సొంతంగా వెళ్ళి ఆయన షోరూమ్లో వేసుకున్నాడు, మా నాయకుడు షోరూమ్లో వేసుకోలేదు, మా వాడు ఆయన సొంత ఇంట్లో వేసుకున్నాడు అని మాట మాట్లాడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? అదే డబ్బులు ఏదో ఇస్తానన్నారు కానీ మరి కొడాలి నాని అన్న ఇచ్చేసేపోయారు. అక్కడికి వెళ్ళి ఒక 40 కోట్లు ఎంత అవుద్ది అన్నాడు. ఆ 40 కోట్లు వెళ్ళి అవగా ఇచ్చేసే పనిగా ఈక్విప్మెంట్ సరే డబ్బులు ఇచ్చేస్తాం ఎంత చెప్పండి అన్నాడుగా. 40 కోట్లు అని వాళ్ళే అన్నారుగా. ఆ 40 కోట్లు సాయంత్రం ఇచ్చేమను, రేపో సాయంత్రం లేకపోతే తలా ₹1 కోటి పోజేసి ఇచ్చేసామను. ఏమో దాంట్లో డిస్కషన్ ఏమి ఉండదు కదా. ఇదిగో మేము ఇచ్చేసాం, ఇదిగో 40 కోట్లు అన్నారు, 40 కోట్లు ఇచ్చేసాం అని చెప్పేసి మనం అయిపోద్ది. దాని డిస్కషన్ ఉండదు. ఆయన సొంత ఇళ్ళలో ఉంటాడు కానీ గవర్నమెంట్ ఇళ్ళలో అంటున్నాడు కదా. ఎవడిష్టం ఆడితే ఇంకా ఇప్పుడు ఉన్నవాడు ఉన్నట్టు ఉంటాడు, లేనివాడు ఏం చేస్తాడు వాటిల్లోనే ఉంటారు. అది ఇప్పుడు ఉన్నవాడు సొంత ఇంట్లోనే ఉంటాడు, లేనివాడు అద్దెంట్లో ఉంటాడు. ఆ గవర్నమెంట్ ఇచ్చినట్లో ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరికీ ఇల్లు లేవు కదా. అది అక్కడ ఎందుకులే గవర్నమెంట్ ఇచ్చిందని గవర్నమెంట్ ఉంటుంది. మా ఎమ్మెల్యే ఉండడు, మీ ఎమ్మెల్యే ఉన్నవాడు ఉన్నట్టు ఉంటుంది. డబ్బు ఉన్నవాడి దగ్గర డబ్బు ఉన్నట్టు ఉంటుంది. అద్దె మరి ఎక్కడున్నా అద్దె అలవెన్స్ వస్తాయిగా, అన్నీ వస్తాయి. సరే తీసుకుంటే తీసుకున్నాడు, తీసుకోలేకపోతే తీసుకోలేదు తెలియదు కానీ మామూలుగా అలవెన్స్ అయితే అన్నీ వస్తాయి. పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు, ట్రైన్ టికెట్ల డబ్బులు అన్నీ వస్తాయిగా. ఫుడ్ అన్నీ వస్తాయి. ఒకప్పుడు పరదాల చోటన అసెంబ్లీకి వెళ్ళేవాడు, ఈ రోజు పరదాలు ఏమి లేవు. కానీ ఆ పరదాలు లేకుండా వెళ్ళాడు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోయిందంటారా, లేకపోతే లేదు కాబట్టి నేను పదవిలో లేను కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాను అంటారా అసెంబ్లీకి? తప్పదుగా, వెళ్ళకపోతే బాగోదు మరి. వెళ్ళాలని ఉంది. రాజధాని రైతులు ఏం చేయరని నమ్మకంతో వెళ్ళాడు. అది